కాకినాడలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. పండుగ వాతావరణంలో సంక్రాంతికి స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి భోగి భాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలు సంక్రాంతి వేడుకలకు స్వాగతం పలికిన పరిస్థితి అయితే వాడవాడలో కూడా కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కూడా తెల్లవారుజాము నుంచి తమ ఇంటి ముందు భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగలకు స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ రామారావుపేట ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఇంటి ముందు అపార్ట్మెంట్ ముందు కూడా భోగి మంటలు వెలిగించి వీరంతా కూడా తమ సాంప్రదాయాలను కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ సంవత్సరం సంక్రాంతి పండుగలు ఎలా జరుగుతున్నాయి? ఈ సంవత్సరం చాలా సంతోషంగా జరుపుతున్నాం. భోగి మంట ఈరోజు మొదటి రోజు పండుగ. భోగి పంట ప్రజలందరికీ భోగి పంట శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం భోగి పంట ఇలాగా చేసుకుంటాము. శీతాకాలం చలికాలం నుంచి వాతావరణం ఇప్పుడు మకర సంక్రమణ జరుగుతుంది కాబట్టి వాతావరణం ఇప్పుడు మారుతుంది, వేసవకాలంలోకి వస్తుంది. వీటి తట్టుకోవడానికి ముందు ప్రకృతి పరంగా మనకి సాంప్రదాయ పరంగా ఏర్పాటు చేసిన ఈ భోగి మంటలు మనకి ఎనర్జీని కూడా ఇస్తాయి. దీనివల్ల అమ్మ మీరు చెప్పండి, మీ చిన్నప్పుడు సంక్రాంతి ఎలా ఉంది, ఇప్పుడు సంక్రాంతి ఎట్లా ఉంటుంది? చిన్నప్పుడు సరదాగా ముగ్గులు పెట్టుకుని గొబ్బమ్మలు ఇవన్నీ పెట్టి చుట్టాలంతా ఎక్కడ లేని చుట్టాలంతా కూడా అందరూ కలిసి సరదాగా చేసుకునే వాళ్ళం పండుగ. ఇప్పుడు పిండి వంటలతో మంచి మంచి పిండి వంటలు చేసుకుని అన్ని రకాల పిండి వంటలు చేసుకుని పెద్దల్ని అందరినీ పిలిచి ఆ రోజు పెద్దలకు పెట్టుకుని మళ్ళీ కనుమ రోజుని బొమ్మల కొలువది పెట్టుకుని పిల్లల్ని అందరినీ పిలిచి సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ భావితరాలంతా కూడా సెల్ ఫోన్లకి ల్యాప్టాప్లకి పరిమితమైన పరిస్థితి ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను విస్మరిస్తున్నారు. ఇలాంటి పండుగల ద్వారా వారికి ఏం చెప్పదలుస్తున్నారు? అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎక్కడెక్కడంటే బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడెక్కడో పిల్లలు సెటిల్ అయిపోతున్నారు. కనీసం సంక్రాంతికైనా వాళ్ళ బంధువర్గంతో కలిసి ఈ పండగ జరుపుకుంటే అసలు ఈ పండగ యొక్క విశిష్టత ఏంటనేది అర్థమవుతుంది. రైతులకి పండగ ఇది సంక్రాంతి పండగ అనేది. ధాన్యం ఇళ్లకు చేరుతుంది కాబట్టి ఎంతో ఉత్సాహంగా కొత్త బట్టలు, పిండి వంటలు, ముగ్గులు, తోరణాలతో సంక్రాంతిని జరుపుకుంటారు. అలాగే మన పూర్వీకులందరినీ ఆహ్వానించి వారికి ఇష్టమైన పిండి వంటలతో నైవేద్యం పెట్టడం, వాళ్ళని తలుచుకోవడం, వాళ్ళకి కొత్త బట్టలు సమర్పించడం, పిల్లలకు కూడా మన తరతరాలు ఎవరెవరు ఏంటనేది కూడా తెలుస్తుంది దాని ద్వారా. సంక్రాంతి పండుగలో ఏదైతే 3 రోజుల పాటు జరిగేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మనమే కాదు భావితరాలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సంక్రాంతి సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. పట్టణాల్లో ఉన్న ప్రజలంతా కూడా తమ సొంత ఇళ్లకి పిల్లలకి తరలి వచ్చి పండుగను సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.